మహబూబ్ నగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ప్రదీప్ మనకు అందుబాటులో ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే వనపర్తి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలిందని చెప్పాలి. సో దాదాపుగా 8 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు రాజీనామా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారందరితో పాటు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సంప్రదింపు జరిపేటప్పుడు కూడా పూర్తిగా ఆయన అందుబాటులోకి రాలేదు వారందరూ కూడా. సో వారు దాదాపుగా ఖరారు చేసుకున్నట్లు పరిస్థితి కనిపిస్తుంది. సో బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ చూసినా గడుకాలం ఎదుర్కొంటుంది, కారు ఖాళీ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి ప్రదీప్. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీ అవుతుందని కూడా మనం చెప్పొచ్చు. దీంట్లో భాగంగానే ఇప్పటికే బీఆర్ఎస్ చెందిన ప్రధాన నాయకులతో పాటు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు వార్డు మెంబర్ స్థాయి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. దాంట్లో భాగంగానే దీనికి సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే మేజర్ ఏదైతే బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి, బీజేపీ పార్టీలకు వలసలు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో భాగంగానే మేజర్ గా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వైపు మాజీ ఏదైతే బీఆర్ఎస్ కౌన్సిలర్లు, వార్డు మెంబర్లతో సహా ఎమ్మెల్సీ ఏదైతే ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు దీనికి సంబంధించి వనపర్తి జిల్లాలో గతంలో కూడా ఈ మున్సిపాలిటీకి చెందిన 33 మంది మున్సిపాలిటీలో ఉన్న ఈ మున్సిపాలిటీలో దాదాపు ఇప్పటికే మేజర్ స్థానం బీఆర్ఎస్ కౌన్సిలర్లు 22 మంది ఉండగా ఇప్పటికే దానికి సంబంధించి ఈ 8 మందితో పాటు గతంలో కూడా ఒక 3 కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి. మరోవైపు ఈ రోజే బీఆర్ఎస్ పార్టీకి 8 మంది కౌన్సిలర్లు రాజీనామా చేసి తమ రాజీనామా పత్రాలను ఆ జిల్లా పార్టీ అధ్యక్షులకు పంపించినటువంటి నేపథ్యం ఉంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసిన తప్పిదాలు, తమ పట్ల ఏదైతే వహించిన నిర్లక్ష్య వైఖరి, తమను పట్టించుకోకపోవడం కూడా ప్రధానంగా ఈ మున్సిపాలిటీ కౌన్సిలర్లు పార్టీ మారడానికి కారణంగా చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు దీనికి సంబంధించి నిరంజన్ రెడ్డి తర్వాత వారితో సంప్రదింపులు జరపాలన్న నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో వారు అందుబాటులోకి రాకపోవడం కూడా కొంత సంచలనం రేకెత్తించిన పరిస్థితి ఉంది. మరోవైపు దీనికి సంబంధించి 2 రోజుల్లో తమ కార్యాచరణ చెప్తామంటూ వారు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్టు ఎమ్మెల్యే సమక్షంలో ఏదైతే కాంగ్రెస్ ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నట్టు కూడా మనకు తెలుస్తాం. నేపథ్యంలోనే ఇప్పటికే 33 మంది ఉన్న ఈ మున్సిపాలిటీలో ఇప్పటికే 22 మంది బీఆర్ఎస్ వైపు ఉన్నారు. మేజర్ గా బీఆర్ఎస్ పార్టీలో గతంలో కొంత బీజేపీ వాళ్ళు ఉన్నారు. బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన వాళ్ళు ఇప్పటికే 3 ఉండగా ఈ మరో 2 కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో ఇప్పటికే చేరారు. ఈ 8 మంది కూడా రేపు రాబోయే 2 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నట్టు కూడా తెలుస్తుంది. దీంతో మేజర్ బీఆర్ఎస్ సంబంధించిన కౌన్సిలర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్టు కూడా మనం చెప్పొచ్చు. దీనికి సంబంధించి నిరంజన్ రెడ్డి అటు బీఆర్ఎస్ పార్టీకి గట్టి దెబ్బ తగిలినట్టు కూడా మనం చెప్పొచ్చు. వనపర్తి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ఏదైతే ప్రజారంజక పాలనకు ఆకర్షితులై కూడా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నట్టు కూడా మనకు తెలుస్తాం. మరోవైపు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇప్పటికే మేజర్ సంబంధించిన నాయకులు, మేజర్ కౌన్సిలర్లతో సహా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే గతంలో మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వీరంతా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్టు రేపు రాబోయే రోజుల్లో కూడా రేపు 2వ తారీఖు వెలువడిన ఏదైతే ఎమ్మెల్సీ రిజల్ట్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం లభిస్తుందన్న ఊహాగానాలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రాబోయే రోజుల్లో కూడా మరింత మంది కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారంటూ కూడా ఈ రోజు రాజీనామా చేసిన కౌన్సిలర్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు రాబోయే రోజుల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ మేజర్ గా ఏదైతే దాదాపు 80% మంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నారంటూ కూడా సంకేతాలు అయితే మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉంది రాజశేఖర్. రైట్ ప్రదీప్, అలాగే అంటే 8 మంది ఎవరైతే కౌన్సిలర్లు ఉన్నారో వారు ఒకవేళ బీజేపీ వైపు మొగ్గు చూపించే అవకాశం అందులో ఎవరైనా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి పరిస్థితి. సో అక్కడికి వెళ్ళి ఆ పార్టీకి ఏమైనా మొగ్గు చూపించే అవకాశాలు ఉన్నాయంటారా? పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ వార్డు మెంబర్లకు సంబంధించి, కౌన్సిలర్లకు సంబంధించి, ఎంపీటీసీలు, జెడ్పీటీలకు సంబంధించి ఏదైతే గతంలో వారు చేసిన పనులకు కానీ వారు చేసిన దానికి కానీ బిల్లులు రాకపోవడం ఒక ఎత్తు అయితే, మరోవైపు బీఆర్ఎస్ ఏదైతే రాష్ట్ర నాయకత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు సరైన గౌరవం, సరైన ఏదైతే స్థానం తమకు కనిపించలేదన్న నిరాశ నిస్పృహలో కూడా ఉన్నారు. అయితే ఇన్ని రోజులు బీఆర్ఎస్ అధిష్టానం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా వాళ్ళు ఎటు చెప్పలేక ముందుకు పోతే నుయ్యి, వెనకపోతే గొయ్యి అన్న మాదిరిగా చందంగా వాళ్ళు
ఏదైతే మెల్లకొండిపోయారని కూడా చెప్పొచ్చు. ఏదైతే ఎవరికైతే చెప్పాలనుకున్నారో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఏకపక్ష వైఖరి, తర్వాత ఈ ఏదైతే కౌన్సిలర్ల బాధలు, వార్డు మెంబర్ల బాధలు, సర్పంచుల బాధలు, జెడ్పీటీసీ ఎంపీటీసీల బాధలు కూడా పట్టించుకోకపోవడం, తర్వాత వాళ్ళని కొంత పెడచెవి పెట్టడం కూడా ఈ నిర్ణయానికి కారణంగా తెలుస్తున్నది. మరోవైపు అధికారంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండబోతుంది. రేపు రాబోయే రోజుల్లో కూడా మన్ని జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలవబోతున్న నేపథ్యంలో వీరంతా మొన్న కూడా కాంగ్రెస్ పార్టీకి వేసినట్టుగా ఓట్లు వేసినట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయే రోజుల్లో అధికారంలో ఉంది కాబట్టి తమ పెండింగ్ బిల్లులు, తమ ఏదైతే రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు సాధించుకోవడానికి కూడా వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరోవైపు బీజేపీకి సంబంధించిన కొంతమంది కౌన్సిలర్లు ఇప్పటికే ఒక ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో బీఆర్ఎస్ సంబంధించిన గతంలో కూడా ఒక ముగ్గురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే వీరు కూడా రేపు రాబోయే 2 రోజుల్లో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఆ దిశగానే వీరి నిర్ణయం కూడా ఉంటుందని కూడా మనకు ప్రాథమికంగా తెలిసినప్పటికీ ఏదైతే రాబోయే 2 రోజుల్లో మాత్రం వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి రావడం ఖాయమన్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే నిరంజన్ రెడ్డి కూడా వాళ్ళతో సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నించగా వారు అందుబాటులోకి రాలేదంటూ కూడా వాడు నిరంజన్ రెడ్డికి సంజయ్ ఏదైతే అందుబాటులోకి రాలేదంటూ కూడా మనకు తెలుస్తా ఉన్నది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజారంజక పాలన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మీద ఉన్న నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలో కూడా చేరబోతున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రదీప్.